హాయ్ అండి, చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట అయితే ఉంటుంది. ఆ గంట నొక్కేసారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో అయితే వచ్చేస్తుంది. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారో వడకర్రీ అయితే చేస్తున్నాను. కానీ ఒకటైతే చెప్పాలంటే చేసి పెట్టే వాళ్ళు ఉన్నంత రోజులు ఆ వీడియో అయితే మనకు తెలియదు. వాళ్ళు లేనప్పుడు ఆ వీడియో అనేది తెలుస్తుంది అనమాట. ఆ లోటు కూడా తెలుస్తుంది. కానీ నాకైతే ఇప్పుడు ఏం కావాలన్నా మా అమ్మమ్మతో మా పిన్నికి ఫోన్ చేస్తే వాళ్ళు తెచ్చి ఇచ్చేవాళ్ళు, ఏం చేసైనా సరే. కానీ ఇప్పుడైతే వాళ్ళు లేరు. ఆ లోటు అయితే నాకు రోజు తెలుస్తుంది అనమాట. కానీ ఏం చేద్దాం, తప్పదు. ఏదైతే వడకర్రీ చేస్తున్నాను ఎలా చేస్తారో చూసేద్దాం. ఫస్ట్ అయితే బాండి పెట్టుకునేసి ఆవాలు కొంచెం సోపు అయితే వేసుకున్నాను. అది చిరపట్లాడిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కరివేపాకు కొంచెం వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో టమాటా వేసుకొని టమాటా కొంచెం మగ్గిన తర్వాత అందులో అల్లం తెల్లగడ్డ పేస్ట్, సాల్ట్, పసుపు అయితే వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం, ధనియాల పొడి అయితే వేసుకొని అది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. అది పచ్చివాసన పోయిన తర్వాత అందులో అయితే తగినంత నీళ్ళు వేసుకొని అది బాగా ఉడకనియాలి. అది ఉడికిన తర్వాత అందులో అయితే వాళ్ళైతే వేసుకునేయాలండి. వాళ్ళైతే కొంచెం బాగా మెత్తగా ఉడకాలి. బాగా ఉడికేంత వరకు ఉడకనియాలన్నమాట. ఉడకాలని మూత కలిపేసి మూత అయితే పెట్టేశాను. వడకర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకైతే దాంట్లో కొత్తిమీర వేసుకొని పొయ్యి ఆఫ్ చేసేయడమే. కానీ టేస్ట్ అయితే మాత్రం భలే వచ్చిందండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.